ఎస్ మనం చూస్తున్న ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా చేయబోతున్నారు. మనం చూస్తున్నాం గవర్నర్కు రాజీనామా లేఖ అందజేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎస్ 9వ తేదీ ఈ నెల 9న సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ బ్రేకింగ్ అయితే చూస్తున్నాం. మరి అమరావతిలో ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. ఎందుకంటే గతంలో చెప్పారు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఉంటే అమరావతిలో చేస్తానని చెప్పారు. ఈరోజు రాత్రికి చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి క్యాబినెట్ కూర్పుకు సంబంధించి చర్చించబోతున్నారు. సో మొత్తానికి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఒక కీలక భూమిక అయితే పోషించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్పష్టమైన మెజార్టీ కూటమికి రావడంతో ఖచ్చితంగా అయితే ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎస్ మొత్తం చూస్తున్నాం 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న వైసీపీ. అంటే ఇదంతా చూస్తుంటే కనీసం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవచ్చు అనే విధంగా తెలుస్తుంది. నిజంగా పరిస్థితి ఉందా? ఎందుకంటే సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం, ప్రతి గడప గడపకు ఏదో ఒక రకంగా ఒక పథకము ప్రతి ఒక్కరికి అందిందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ప్రజలు ఈ స్థాయిలో తిరస్కరించాల్సిన అవసరం వచ్చింది? కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కే అవకాశం కనబడట్లేదు చూస్తూ ఉంటే. మరి చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే రాజీనామా చేయబోతున్నారు. ఒకసారి అనంతపూర్ వెళ్దాం. అనంతపూర్లో మా ప్రతినిధి రసూల్ ఉన్నారు. అక్కడ కౌంటింగ్ సంబంధించి ఎలా కొనసాగుతుంది ఏంటి అనేది పూర్తి సమాచారం అందిస్తాడు. రసూల్. రాజేష్, మొత్తం పైన ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం మోగించింది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి రౌండ్ లో కూడా అంటే పోస్టల్ బ్యాలెట్ల వద్ద నుంచి దాదాపుగా 13 రౌండ్లు పూర్తయ్యాయి కొన్ని నియోజకవర్గాల్లో. ఇప్పటిదాకా ప్రతి నియోజకవర్గంలో ప్రతి గంటకి జరుగుతున్నటువంటి ఆ ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ప్రతి రౌండ్ లో కూడా తెలుగుదేశం పార్టీ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ప్రధానంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాను తెలుగుదేశం పార్టీ భావించింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇది ఒక కంచుకోటగా నిలిచింది ఉమ్మడి అనంతపురం జిల్లా. ఇలాంటి ఉమ్మడి అనంతపురం జిల్లా మరోసారి కంచుకోట అని నిరూపించింది తెలుగుదేశం పార్టీకి. అందులోనూ హిందూపురం నియోజకవర్గం నుంచి హీరో నందమూరి బాలకృష్ణ మరోమారు విజయం సాధించబోతున్నారు. ఆయన హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అనేటువంటి విషయాన్ని మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళంతా చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి, అది కొనసాగేటువంటి పరిస్థితి కనిపించింది. అనంతపురం రాప్తాడు నియోజకవర్గంలో కూడా అదేవిధంగానే హిందూపురం, రాప్తాడు, అనంతపురం నియోజకవర్గం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చాలా ఆశలు పెంచుకున్నారు. అయితే అక్కడ కూడా అడియాశ వాళ్ళకి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటిదాకా అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలకు గాను ఇప్పటికీ 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. అయితే గుంతకల్ నియోజకవర్గంలో కేవలం ఇప్పటిదాకా అక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగిస్తూ వచ్చినప్పటికీ ఇప్పుడే కొద్ది లాస్ట్ రౌండ్ లో దాదాపుగా తెలుగుదేశం పార్టీ 200 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతుంది. మరోవైపు ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో చాలా సంచలనాత్మకంగా జరిగింది. అక్కడ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలన్నీ కూడా చెలరాగి ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ వాతావరణం అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రాంతంలో కూడా అక్కడ కూడా టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి అక్కడ విజయపథంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గంలో కూడా మాజీ మంత్రి పరిటాల సునీత అక్కడ విజయ దుందుబి మోగించేటువంటి విధంగా అక్కడ వస్తున్నటువంటి ఫలితాలను బట్టి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగానే పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా పల్లె సింధూరారెడ్డి అక్కడ విజయ పరంపరగా కొనసాగుతున్నారు. ఇలా మొత్తం పైన అటు అనంతపురం జిల్లాలో తీసుకున్నా ఇటు సత్యసాయి జిల్లాలో తీసుకున్న తెలుగుదేశం పార్టీ